నల్గొండ పట్టణ కేంద్రంలో ఎన్జీ కళాశాల సమీపంలో ఐఎన్టీయూసీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ ఐఎన్టీయూసీ అధ్యక్షులు సోమయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నల్గొండ పట్టణ కేంద్రంలో ఎన్జీ కళాశాల సమీపంలో ఐఎన్టీయూసీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ ఐఎన్టీయూసీ అధ్యక్షులు సోమయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ వారు కలలు కన్నా భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నిరుపేద కార్మిక లోకానికి కార్మికులకు అన్యాయం జరిగినా వారి సంక్షేమం కోసం నిరంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పరిష్కార దిశగా చేపడతామని, నిరంతరం కార్మిక పక్షపాతిగా ఐఎన్టీయూసీ పనిచేస్తుందని తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శంభురెడ్డి, మోహిన్, వెంకన్న, సుంకిశాల, శ్రావణిరెడ్డి, అనుష, నాగమణి, కవిత, సంతోష, సుమతమ్మ, మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రామగిరి అడ్డా మీద ఉన్న కార్మికులందరికీ మరియు నాయకులకి, యూనియన్ సభ్యులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈ యొక్క స్వాతంత్రం మనమందరం కష్టపడి ఎంతో మంది త్యాగాల వల్ల ఈ స్వాతంత్రం వచ్చింది. ఈరోజు మనం స్వతంత్రంగా స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఎంతోమంది త్యాగాలు చేసినందువల్ల ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రాన్ని మనం ఇంత అద్భుతంగా జరుపుకుంటున్నామంటే ఎంతోమంది త్యాగఫలంగా మనం జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో కార్మికుల పాత్ర ఎంతగానో ఉంది. ప్రతి ఒక్కరు కార్మికులు అందరి శ్రమతోని ఈరోజు మనం కృషితోని ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క కార్మికులు కార్మిక సంఘాలు కానీ కార్మిక సంఘాలు నిర్ణయించిన రేట్లు కానీ కట్టుబడి ఉండవలసిందిగా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం.